హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం బిఎస్సి హానర్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన బిఎస్సి హానర్స్. సో అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కోర్స్కి సంబంధించిన మనం మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐ ఆ పేపర్ యొక్క టైటిల్ నుంచి మనం 10 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్. సో దానికి సంబంధించిన మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలో ఒక్కసారి చూద్దాం. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే 2025 అడ్మిటెడ్ బ్యాచ్ నుంచి అంటే 2025 జూలైలో ఆగస్టులో జాయిన్ అయింటారు వాళ్ళందరికీ, 2026లో జాయిన్ అయ్యే వాళ్ళకి, 2027లో జాయిన్ అయ్యే వాళ్ళకి, వీళ్ళందరికీ ఫస్ట్ సెమిస్టర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఆ కోర్స్ని తీసుకుని ఉంటారో సో వాళ్ళందరికీ ఈ యొక్క పేపర్ అనేది ఉంటుంది. సో ఈ పేపర్ మేజర్ పేపర్ అంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేజర్ పేపర్స్ ఉంటాయి. సో అందులో ఈ యొక్క మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఫర్ ఏఐ అనేది ఉంటుంది. ఓకేనా? ఎస్, మరి దానికి సంబంధించిన ఈ యొక్క 10 మార్కుల ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. మరి ఒక్కసారి చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ స్పియర్స్. 2 స్పియర్స్ ఇచ్చేసాడు. సో అయితే యాంగిల్ని కనుక్కోమంటున్నాడు. ఒక పాయింట్ కూడా ఇచ్చేసాడు. మరి ఫార్ములా ఏంటంటే చూడండి, ఇక్కడ వెక్టార్స్ కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు n1.n2 డివైడెడ్ బై mod n1 ఇంటూ mod n2. ఓకే, సో ఫైనల్గా థీటా ఈజ్ ఈక్వల్ కాస్ ఇన్వర్స్. సో అది మన ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ n1 n2 అనేవి 2 వెక్టార్స్. ఎలా కనుక్కుంటామంటే మన స్పియర్స్లో ఒకదాన్ని ఎఫ్ అనుకుంటాం, ఇంకొక దాన్ని జీ అనుకోండి. డెల్ ఎఫ్ కనుక్కుంటాను. డెల్ ఎఫ్ అంటే ఫార్ములా ఏంటి? ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ డో ఎఫ్ బై డో జెడ్. అంటే ఎఫ్ అనే ఫంక్షన్ని ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సరే, అలా వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఈ యొక్క యాంగిల్ 2 వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ ఉన్నాయంటే వాటి ఐ కోఎఫిషియన్స్ని మల్టిప్లై చేయాలి. అంటే ఎన్ అనేది ఖచ్చితంగా ఐజేకేలో ఉండాలి, XYZలో ఉండకూడదు. మరి XYZలో ఉండకూడదు అంటే ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఒక వెక్టార్ వస్తుంది, n1 అని పేరు పెట్టుకుంటాను. అదేవిధంగా డెల్ జీ, సో రెండో దాన్ని జీ అనుకోండి. డెల్ జీ అంటే ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డెరివేట్ చేస్తాం, దాన్ని n2 అనుకుంటాం. సో ఫైనల్గా ఆ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇంకా క్లారిటీ ఇవ్వబోతున్నా, చూద్దాం. సో ఫస్ట్ ఒక స్పియర్ని ఎఫ్ అనుకుంటున్నా. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z². ఆ ప్లస్ 29ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్. సో దీన్ని మనం ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. సో అదే రాస్తున్నా, డిఫరెన్షియేటింగ్ పార్షియల్లీ with respect to x, y and z we get. ఓకే, ఎఫ్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే డో ఎఫ్ బై డో ఎక్స్. ఓకేనా? సో గుర్తుంచుకోండి, పార్షియల్ డెరివేటివ్ ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ని వైజెడ్ని అలానే రాసుకోవాలి, వైతో చేస్తున్నప్పుడు XZని అలానే రాసుకోవాలి. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు జెడ్తో చేస్తున్నప్పుడు ఓన్లీ జెడ్తోనే చేయాలి, ఎక్స్ వై టర్మ్స్ అలానే రాయాలి. సరే, ఇంకొక చిన్న పాయింట్, మీరు ఎఫ్ అనే ఫంక్షన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేసిన వై టర్మ్ జెడ్ టర్మ్ సపరేట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదో ఇలాగా x² y² z², ఇట్లా సపరేట్గా ఉన్నప్పుడు ఓన్లీ ఎక్స్తోనే చేయండి. x²కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2x. ఇంకా YZ అవసరం లేదు, 0. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఎఫ్ని వైతో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ డెరివేటివ్ కూడా 0నే. మరి ఇక్కడ y²కి 2y అవుతుంది. అదేవిధంగా ఎఫ్ని జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే 2z అవుతుంది. z² డెరివేటివ్ 2z. ఇప్పుడు నేను
డెల్ ఎఫ్ కనుక్కుంటాను. డెల్ ఎఫ్ని ఇంకొక పేరుతో మనం గ్రేడ్ ఎఫ్ అంటాము. ఓకేనా? సరే. సో డెల్ ఎఫ్కి ఫార్ములా ఏంటంటే ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్. మన దగ్గర డో ఎఫ్ బై డో ఎక్స్ ఉంది, డో ఎఫ్ బై డో వై ఉంది, డో ఎఫ్ బై డో జెడ్. ఆ మూడింటిని మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం ఇందులో. సో డెల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 2xi బార్ ప్లస్ 2yj బార్ ప్లస్ 2zk బార్. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డెల్ ఎఫ్ అనేది వెక్టార్లో రావాలి. అంటే ఇక్కడ XYZ వేరియబుల్స్లో ఉంది. సో అందుకోసం మనం ప్రాబ్లంలో ఇచ్చిన పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. x4 y-3 z2. ఓకే. సో డెల్ ఎఫ్ అట్ పాయింట్ ఏంటంటే 4, -3, 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత 4 పక్కనే ఐ బార్ ప్లస్ 2 ఇంటూ వై అంటే చెప్పండి -3 ఇంటూ జే బార్. అదేవిధంగా 2z అంటే ఏంటి 2 ఇంటూ కే బార్. ఓకే. సో ఫైనల్గా మనకి డెల్ ఎఫ్ వచ్చేసింది సార్. మల్టిప్లై చేయండి 4 ఇంటూ 2 8 ఐ బార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది 2 3 6 జే బార్ ప్లస్ 2 ఇంటూ 2 4 కే బార్. ఓకేనా? డెల్ ఎఫ్ కనిపెట్టేశాను. ఇదే విధంగా జీ అనుకుంటాం ఇంకొక స్పియర్ని, దానిని కూడా ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డెరివేటివ్ చేస్తాను. ఓకే, మరి చూద్దాం. పక్కనే నోట్ చేస్తున్నా. లెట్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y మైనస్ 8z మైనస్ 47. ఓకే, ఎస్. కాబట్టి కాన్స్టెంట్ ని లెఫ్ట్ సైడ్ కి తీసుకొచ్చేసాడు ఆల్రెడీ ప్రాబ్లంలోనే. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y మైనస్ 8z మైనస్ 47. ఎస్. ఇప్పుడు ఈ యొక్క జీ అనే ఫంక్షన్ ఎక్స్తో వైతో జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. ఓకేనా? చూడండి. సో డిఫరెన్షియేటింగ్ పార్షియల్లీ అంటే అబో స్పియర్ అన్నమాట. పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కామా వై అండ్ జెడ్ we get. ఓకే, ఎస్. చెప్పండి. జీని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేస్తే డో జీ బై డో ఎక్స్, డో జీ బై డో వై, డో జీ బై డో జెడ్, డో జీ బై డో ఎక్స్. చూడండి, ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x. ఎక్స్ టర్మ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపో. ఇక్కడ ఉంది ఎక్స్ స్క్వేర్కి 2x, మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి ఎక్స్కి డెరివేటివ్ 1 అవుతుంది. 4 ఇంటూ 1 అంటే 4. ఇంకా మిగిలిన మనకు అవసరం లేదు. ఎందుకు? ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. పార్షియల్ అంటే ఏంటి? కొద్దిగా ఎక్స్తో చేయండి అని, వైజెడ్ మీకు సంబంధం లేదని. ఓకే, సరే. అదేవిధంగా డో జీ బై డో వై, జీ అనే ఫంక్షన్ వైతో పార్షియల్ డెరివేట్ చేయండి. వై స్క్వేర్కి 2y అవుతుంది. మళ్ళీ ఇక్కడ y ఉంది చూడండి, 6yకి డెరివేటివ్ 6, ఎందుకంటే yకి 1 అవుతుంది. dy బై డిఎక్స్ ఆఫ్ x1. ఓకే, సో అయితే నెక్స్ట్ ఇక్కడ పై జీని మనం జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం. జెడ్ స్క్వేర్కి 2z అవుతుంది. ఇక్కడ జెడ్ ఉంది, -8zకి డెరివేటివ్ -8. ఓకేనా? సరే, ఇంకా కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. ఇప్పుడు మనం ఏం చేయాలి? డెల్ జీ కనుక్కోవాలి. డెల్ జీకి ఫార్ములా ఏంటి? ఐ ఇంటూ డో జీ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో జీ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో జీ బై డో జెడ్. సో డెల్ జీ ఈజ్ ఈక్వల్ టు డో జీ బై డో ఎక్స్ అంటే ఇదే కదా, 2x ప్లస్ 4, దానిని ఐతో మల్టిప్లై చేయండి. డో జీ బై డో ఎన్ జేతో 2y మైనస్ 6 ఇంటూ జే బార్ ప్లస్ 2z మైనస్ 8 ఇంటూ కే బార్. డో జీ బై డో జెడ్ని కే బార్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఎస్.
మీరు గమనించండి డెల్ ఎఫ్ ఐజేకేలో వచ్చింది, మరి డెల్ జీ కూడా ఐజేకేలో రాసుకోవాలి. ఎందుకు అంటే రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఐజేకేలు కాన్స్టెంట్ డైరెక్షనల్ యాంగిల్ అంటే ఒక వాల్యూ, కాన్స్టెంట్ వాల్యూ, డైరెక్షనల్ డెరివేటివ్ కూడా నెక్స్ట్ కమింగ్ సూన్. ఈ డాట్ డెల్ పై అది ఒక కాన్స్టెంట్ వాల్యూ అన్నమాట. ఓకే, కాబట్టి సో డెల్ జీ అట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను 4 - 3 2. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో -3, జెడ్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాస్తున్నా 2 × 4 8 + 4. ఓకేనా, 8 + 4 × I బార్ ప్లస్ 2y 2 × -3 -6 అవుతుంది. ఆల్రెడీ -6 ఉంది. ఓకే, నెక్స్ట్ 2z 2 × 2 4 అవుతుంది. -8 అనేది అలానే ఉంటుంది. కాబట్టి సో ఇందులో ఎక్స్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేశాను. 2 × 2 4 + 4 2 × 4 కదా 8 + 4. నెక్స్ట్ వై ప్లేస్లో -3 2 × -3 అంటే -6, ఆల్రెడీ -6 ఉంది. జెడ్ ప్లేస్లో 2 2 2 4. ఓకేనా, ఎస్. ఫైనల్గా డెల్ జీ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 8 + 4 12I బార్. ఇక్కడ చూడండి -6 -6 రెండింటిని యాడ్ చేయండి. ప్రోడక్ట్లో లేదు అక్కడ, అడిషన్ సబ్ట్రాక్షన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. బిగ్ నెంబర్ సింబల్ అంటే 2 6 6 ఒకటే నెంబర్, దానికి సింబల్ ఏందో అది వేసాయి. -12J బార్. నెక్స్ట్ ఎందుకు సార్ మైనస్ వేసారంటే ఆల్రెడీ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి 4 - 8 అంటే -4 అన్నమాట. ఓకేనా, సో ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది 4K బార్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డెల్ ఎఫ్ని N1 అనేది అనుకుంటాం, డెల్ జీని N2 అనుకుంటాం. రెండిటికి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో 10 మార్కుల ప్రాబ్లం ఇది. ఎస్, చూడండి లెట్ N1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి సార్, ఇదే కదా 8I బార్ -6J బార్ ప్లస్ 4K బార్. అదేవిధంగా N2 ఈజ్ ఈక్వల్ టు 12I బార్, ఇందాకే కనిపెట్టాం, -12J బార్ -4K బార్. ఓకే, ఇప్పుడు మనం యాంగిల్ కి ఫార్ములా రాద్దాం. యాంగిల్ కి ఫార్ములా లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ దీస్ వెక్టార్స్ దెన్ కాస్ థీటా. ఓకే, లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ దీస్ వెక్టార్స్ అంటే పైనున్న వెక్టార్స్ అన్నమాట. ఓకే, దీస్ వెక్టార్స్, ఇంకా ఇదంతా అవసరం లేదు మనకి. బిట్వీన్ దీస్ వెక్టార్స్ దెన్ ఫార్ములా ఏంటి, కాస్ థీటా. Cos theta is equal to N1 dot N2 divided by mod N1 into N2. ఓకేనా, ఎస్. మన దగ్గర 2 వెక్టార్స్ ఉన్నాయి. ఎస్, చేద్దాం. N1 అంటే 8I బార్ -6J బార్ ప్లస్ 4 × K బార్ డాట్ N2 అంటే ఇదే కదా, సో 12I బార్ -12J బార్ -4K బార్, సో డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ మాడ్యులస్ అంటే ఏంటంటే ఒక వెక్టార్కి స్క్వేర్ రూట్ ఆఫ్ I కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ J కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ K కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఎస్. చూడండి mod N1 ఇదే కదా, సో దీని యొక్క I కోఎఫిషియంట్స్ స్క్వేర్ చేయండి. 8 స్క్వేర్ ప్లస్ -6 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకేనా, ఎస్. నెక్స్ట్
మళ్ళీ ఐ కోఎఫిషియంట్ 12 స్క్వేర్ ప్లస్ జే కోఎఫిషియంట్ -12 స్క్వేర్ ప్లస్ కే కోఎఫిషియంట్ -4 స్క్వేర్. ఓకేనా? ఎస్. వెన్ ద టూ వెక్టార్స్ ఆర్ ఇన్ డాట్ ప్రోడక్ట్ దెన్ మల్టిప్లై ఐ కోఎఫిషియంట్స్. ఎప్పుడైనా రెండు వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు వాటి ఐ కోఎఫిషియంట్స్ని మల్టిప్లై చేయండి, ప్లస్ జే కోఎఫిషియంట్ని మల్టిప్లై చేయండి, ప్లస్ కే కోఎఫిషియంట్ని మల్టిప్లై చేయండి. ఎస్, చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 8 into 12 ఆర్ 12 into 8 96. ఓకేనా? +8 +12 కాబట్టి మల్టిప్లై చేస్తే మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 12 into 6 72, 12 into 6 72. కే ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. 4 into 4 16 అవుతుంది. ఓకేనా? డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ 64 ప్లస్ మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది కాబట్టి 36 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. ఓకే? ఎస్. మరి దీని కథ చూద్దాం. సో 12 స్క్వేర్ 144, మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది 144 ప్లస్ మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది కాబట్టి 4 స్క్వేర్ అంటే 16. ఓకేనా? కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ చేస్తున్నా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, సో ఈ రెండింటిని ఫస్ట్ ప్లస్ టర్మ్స్ని యాడ్ చేయండి. 96 + 72, సో మొత్తం 168 అవుతుంది. చూడండి, 6 + 2 8, మళ్ళీ 9 + 7 16, 168. 168 మైనస్ 16 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఇక్కడ మొత్తం యాడ్ చేయడము 36 కదా, ఈ 6 ఇక్కడ 64కి ఇచ్చేయండి. 70 ఒక 30, 100 ఒక 16, 116 రూట్. నెక్స్ట్ ఒక 6 ఇక్కడ ఇచ్చేసేయండి. 150 160 ఒక 144. సో మొత్తం ఎంత అంటే 304, రూట్ 304. ఎస్. ఇప్పుడు ఇంతటితో వదిలేయకూడదు, ఇంకా సింప్లిఫికేషన్ చేయాలి. ఎస్. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సబ్ట్రాక్షన్ చేయండి. 168లో 16, ఇక్కడ 2 ఇక్కడ 5 ఉంటుంది, సో ఇంకా 1 అలానే ఉంటుంది. 152 డివైడెడ్ బై, ఇప్పుడు రూట్ 116ని మనం ఏం రాసుకోవచ్చు? సో చూడండి, ఎల్సిఎం మెథడ్ లాగా చేస్తున్నా. సో 2 టేబుల్లో 11 5 టైమ్స్ కట్ అవుతుంది, ఇంకా 1 6, 2 టేబుల్ 16 8 టైమ్స్ కట్ అవుతుంది. మళ్ళీ 2 2s 4 2 9 టైమ్స్, 29 ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని అలానే వదిలేసుకోండి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే రూట్ 116 ఏం రాయొచ్చు అంటే 2 into 2 into 29. రూట్ 4 కదా, రూట్ 2 into 2 అంటే రూట్ 4 into 29. రూట్ 4 అంటే ఎంత? 2 సార్, ఇంకా రూట్ 29 అట్లనే ఉంటుంది. నేను సింపుల్గా ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 2 2లు ఉన్నాయనుకో, ఒక 2 రాసుకో, ఇది అట్లనే రూట్లోనే ఉంటుంది, అంటే 2 రూట్ 29. ఓకేనా? నెక్స్ట్ మరి రూట్ 304ని ఎల్సిఎం మెథడ్ లాగా చేసుకో. చూడండి, ఫస్ట్ 2తో క్యాన్సిల్ చేస్తున్నా, 2 1s 2 2 5 టైమ్స్ 10, 2 2s 4. మళ్ళీ ఇక్కడ 2 ఎన్ని టైమ్స్? 7 టైమ్స్, మళ్ళీ 2 6 టైమ్స్, మళ్ళీ 2తో 2 3s 6 2 8 టైమ్స్, మళ్ళీ 2 1s 2 2 9 టైమ్స్. నేనేం చెప్పా? ఈ రెండింటి బదులు ఒక 2 రాసుకో, ఈ రెండింటి బదులు ఒక 2 రాసుకో, ఇంకా ఇది రూట్లోనే ఉంటుంది. 2 into 2 4 root 19. ఓకేనా? 4 root 19. సరే, ఇక్కడ 2తో క్యాన్సిల్ చేసుకోండి. 2 7 టైమ్స్, 2 6 టైమ్స్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 4తో చేసుకోండి. 4 1s 4, ఇంకా 3 ఉంటుంది 6 ఉంటుంది. 4 టేబుల్లో 36 9 టైమ్స్. ఓకే? ఎస్. సో మిగిలింది ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 19 ఉంది కదా, ఆ 19 అలానే రాస్తున్నా. రూట్ 29 ఇంటూ రూట్ 19. ఇక్కడ మీకు రూట్ 19 ఉంది, ఇక్కడ 19 ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే ఆ 19ని నేను రూట్ 19 ఇంటూ రూట్ 19 రాసుకుంటా.
మళ్ళీ √19 హోల్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, 19 వచ్చేది. ఇది 29 అలానే రాశాను. ఈ 2 క్యాన్సిల్, మిగిలింది cos θ ఈజ్ ఈక్వల్ టు √a/√b. మిగిలింది రాస్తున్నా, √19 డివైడెడ్ బై, ఇక్కడ నోట్ చేస్తున్నా, ఎస్. కాబట్టి సో cos θ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, √19 ఉంది, ఇక్కడ డినామినేటర్లో √29, √a/√b, దాన్ని √a/b గా రాయాలి. సో cos θ ఈజ్ ఈక్వల్ టు √19/29. ఇప్పుడు మనకేం కావాలి, తీటా కావాలి. తీటా ఈజ్ ఈక్వల్ టు cos ఇన్వర్స్ √19/29. yes, therefore last line, the angle between two surfaces is theta is equal to cos inverse √19/29. సో ఫైనల్ గా ఇది మన ఆన్సర్. ఓకేనా, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.